హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అయితే ఇప్పుడు వచ్చేసి మనం ప్రతి చోట వింటూ ఉంటాం కదా, జగనన్న కట్టినటువంటి ఇల్లు అనేది. ఇప్పుడు వచ్చేసి ఆ ఇంటికి సంబంధించినటువంటి ఒక ఇంట్లోనే ఉన్నాను. అయితే మనం బయటకు వెళ్ళి బయట నుంచి లుక్ ఎలా ఉంది, మరి వీళ్ళు ఏ విధంగా కట్టుకున్నారు, మీకైతే ఒక చిన్న చిన్న టిప్స్ అయితే చెప్తాను. మనం ఈ వీడియోలో చెప్పేది ఒకటే బ్రదర్, మనం దేనికి సంబంధించినటువంటి వాళ్ళం కాదు, జస్ట్ చూపిస్తున్నాను. ఒకవేళ మీలలో ఎవరైనా ఉంటే కనుక మరి చిన్న చిన్న మార్పులు చేసుకుంటే కనుక ఇల్లు అయితే అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ముందైతే బయట నుంచి స్టార్ట్ చేసి లోపలికైతే వద్దాం. చాలా వరకు అయితే మొత్తం ఐఏఎస్ సంబంధించినటువంటి ఒక కాలనీ లాగా తయారు చేశారనమాట. ఈ ఇల్లు వచ్చేసి ఇంకా పూర్తిగా రెడీ అయిపోయింది అనుకుంటా. ఇక్కడ వచ్చేసి ఇంకా వైట్ పెయింట్గా కొట్టారు. సరే లోపలికి వెళ్ళి చూద్దాం మరి ఎలా ఉంటుందనేది. ఇక్కడ వచ్చేసి మీకు అక్కడ కనిపిస్తుంది కదా, అదే మెయిన్ డోరు. ఇక్కడ నుంచి మీకు ఎంట్రన్స్ ఉంటుంది. కాకపోతే మీకు కొంతమంది ఏం చేస్తున్నారంటే, మీరు వీడియోస్లో చూసింటారు కదా, ఇది ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ క్లోజ్ చేశారు. కొన్ని ఇళ్ళల్లో అయితే కానీ ఇది క్లోజ్ చేయకపోతే ఏమవుతుందంటే కానీ మీకు డైరెక్ట్గా ఈ ప్లేస్లో స్టెప్స్కి సంబంధించినటువంటి ఏరియాలో వచ్చేసి మీకు ఇక్కడ బైక్ లైట్ పెట్టుకోవడానికి ఉంటుంది. కాకపోతే వీళ్ళు మంచిగా అంటే ముందు చూపు ఆలోచన చేసి ఇక్కడ నుంచి స్టేర్స్ ఇంటి లోపల నుంచే పెట్టుకున్నారు. మీకు బేసిక్గా విలాసులలో ఎలా ఉంటుందో అలాగనమాట. మనకు ఇక్కడ నుంచి డైరెక్ట్గా పైకి పోయి మళ్ళీ కూడా ఇంకో 2 రూమ్లు వేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి బాత్రూమ్ చూడండి ఎంత స్పేసియస్గా ఉందో. మనకు బట్టలు ఉతుకోవడానికి, అదేవిధంగా ప్రతి ఒక్కదానికి కూడా చాలా కంఫర్ట్గా ఉంది. ఇంకా వచ్చేసి ఇందులో వచ్చేసి మీకు 2 బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి. మీరు వచ్చేసి ఏం చేస్తారంటే ముందైతే మీకు ఫస్ట్ బెడ్రూమ్, సెకండ్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను. దాన్ని బట్టేసి ఒకవేళ మీరు కట్టి ఉన్నా కూడా, ఎందుకంటే కానీ ఇవి దీనికి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ ప్లానింగ్స్ అన్నీ గవర్నమెంటే ఉంటాయి కాబట్టి వాళ్ళ ప్రకారం కట్టేస్తూ ఉంటారు. మీరైతే చిన్న చిన్న మార్పులు అయితే చేసుకోండి, సూపర్గా ఉంటుంది. ఒకవేళ మీకు నచ్చినట్లయితే చేంజెస్ అయితే చేసుకోండి. రండి ముందైతే ఫస్ట్ బెడ్రూమ్ అయితే చూపిస్తాను. ఇది వచ్చేసి మనకు సిట్టింగ్ ఏరియా. మీకు ఇక్కడ ఏదైతే మంచం వేసింది కదా, ఇక్కడ అన్ని వస్తువులు ఇంకా తీయలేదు. మీకు ఇక్కడ వచ్చేసి ఒక 3 మెంబర్స్కి ఒక సోఫా వేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మరో 3 మెంబర్స్కి అంటే ఒక చిన్నపాటి హాల్ టైప్ అనమాట. 9/8 ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ బెడ్రూమ్. మీకు ఇక్కడ వచ్చేసి సంప్ కూడా వేసేసారు ఆల్రెడీ. ఇది వచ్చేసి మనకు 8.5 మ్యాక్సిమం అంటే 11 అట్లా ఉంటుంది. ఇది ఫస్ట్ బెడ్రూమ్. అయితే మీరు ఎప్పుడైనా కానీ చేంజెస్ చేసుకోవాలనుకున్నప్పుడు ఏం చేస్తారంటే కనుక చూడండి, ఇక్కడ ఈ బెడ్రూమ్ ఏదైతే ఉందో ఇక్కడ బాత్రూమ్ పెట్టుకోండి. అంటే మీకు ఇంకొక బెడ్రూమ్ చూపిస్తాను, దానికి అటాచ్గా ఇక్కడ ఒక 5 feet బాత్రూమ్ అయితే పెట్టుకోండి. ఇక్కడ నుంచి మనం వచ్చామంటే కనుక చూడండి, కొద్దిగా ఇట్నే బ్యాక్ వెళ్తే కనుక ఇటు వరకు మీకు వచ్చేసి మీకు మ్యాక్సిమం అంటే కనుక ఒక 10 feet ఉంటుంది. కాబట్టి మీకు బాగా ఎవరైనా గెస్ట్ వచ్చినా ఏం చేసుకోవడానికైనా కూడా మంచి హాల్ లాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ వచ్చేసి మీకు వచ్చేసి కిచెన్. ఇక్కడ వచ్చేసి ఇక్కడ సంప్ అటువంటి ఏం లేవు. కాకపోతే అండి వాళ్ళు ప్లానింగ్ ప్రకారం కట్టిపోయారు కాబట్టి మీరు కొద్దిగా దీన్ని అయితే డౌన్ చేసుకోవాలి. ఇది కూడా వచ్చేసి మనకు మ్యాక్సిమం అంటే ఒక 8/8 ఉంటుంది. చూడండి, ఇంకా కొద్దిగా బ్యాక్లో వెళ్ళి చూపిస్తాను. ఇది అనమాట 8/8 ఉంటుంది. ఇది నేను చెప్పాను కదా బ్రదర్, మనం ఏ పార్టీలని ఎవరికి అయితే మనకు సంబంధం లేదు. ఎందుకంటే మనం కష్టం చేసుకోవాలి, మనం బ్రతకాలి. కాబట్టి మనం ఎవరికి సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఒక లో క్లాస్ పర్సన్కి ఈ మాత్రం 1.5 స్థలంలో ఇల్లు అంటే ఒక కళ లాంటిదే. బట్ ఇచ్చిన కాడికి కానీ మంచి సౌకర్యంగానే అయితే అనిపించింది నాకు కూడా. బహుశా ఇంకా మనం చెప్పలేం కానీ, ఎందుకంటే కనుక ఇక్కడ చేరిన తర్వాత వాళ్ళ ఒపీనియన్స్ ఎలా ఉంటాయో, ఇల్లు కట్టించుకున్న వాళ్ళని అడిగితే బాగుంటుంది. ప్రస్తుతం అయితే వాళ్ళైతే ఇక్కడ లేరు. మనకు తెలిసిన ఫ్రెండ్ వాళ్ళదనమాట. కాబట్టి వాళ్ళని అడిగి రిక్వెస్ట్ చేసి షూట్ చేసుకుందామని చెప్పి షూట్ చేస్తున్నాను. బట్ పర్సనల్గా నా చాయిస్ ఏంటన్నా అని అడిగితే కనుక నేనైతే పర్ఫెక్ట్గా ఒక లో క్లాస్ అంటే మనకు కొద్దిగా డబ్బులు తక్కువ ఉండి కాస్త సదుపాయాలు తక్కువ ఉన్నటువంటి ఫ్యామిలీకి అయితే వండర్ఫుల్, ఎక్సలెంట్. నేను రీసెంట్గా తిరుపతికి వెళ్ళాను. తిరుపతిలో ఇదే 1.5 సెంటు స్థలం పడితే ఎంత చెప్పారు కదా, దాదాపు 12 lakhs చెప్పారు. 12 లక్షలు అంటే వీళ్ళకు అంత ఇక్కడ దాదాపుగా ఇక్కడ అంటే రామాపురం సరౌండ్స్ అంటారు. ఇక్కడ కూడా మ్యాక్సిమం అంటే 10 lakhs పైన ఉంది. అంటే మీకు 10 lakhs రూపీస్ ఫ్రీగా ల్యాండ్ వచ్చినట్టే, ఇల్లు వచ్చినట్టే. అంటే కన్నా కాస్త కూస్తో వాళ్ళకు పేదవాళ్ళకు ఉపయోగపడినట్టే కదా. ఏదేమైనా కూడా బ్రదర్, ఎవరో చాయిస్ వాళ్ళది, ఎవరో ఇష్టం వాళ్ళది. కాబట్టి మనం ఏది చెప్పలేము. కాబట్టి జస్ట్ నా ఒపీనియన్ చెప్పాలనుకున్నాను, చూపించాను. ఒకవేళ మీరు కూడా సెంటున్నరలో ఏం పడుతుంది అనుకుని ఒక ఒపీనియన్ ఉంటే కన్నా అదంతా మార్చుకోండి. మంచిగా ఏదైనా కానీ మీకు వచ్చినట్లయితే కన్నా తీసుకోండి, హ్యాపీగా తీసుకొని చిన్న ఏవైతే ఉంటాయో వాటిని అన్నిటిని అయితే ఒక్కసారిగా
చిన్న చిన్న మార్పులు చేసుకున్నట్లయితే కనుక కంపల్సరీగా 100% మీకు ది బెస్ట్ హౌస్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా ఫైనల్గా వచ్చేసి మీకు ఇంకా పూర్తిగా క్లియర్గా ఒక 1 మినిట్లో మీకు ఇల్లు అంతా చూపించేస్తాను. ఆ తర్వాత వీడియో అయితే కంప్లీట్ చేసేద్దాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. మీరైతే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే కానీ మనకు రీసెంట్గా వచ్చేసి నేను రీసెంట్గా మీకు తెలుసు కదా ఖత్తర్ నుంచి వచ్చాను కాబట్టి మనకు చిన్న కొద్ది వర్క్స్ ఉన్నాయన్నీ కంప్లీట్ చేసుకోవడానికి, అదేవిధంగా మన సబ్స్క్రైబర్స్ని కలవడానికి కానీ చిన్న గిఫ్ట్స్ వగేరా చాలా ప్లానింగ్స్ ఉన్నాయి. కాబట్టి మనకు చాలా టైం పడుతుంది. ఇంకొక 20 days అలా మన పూర్తి వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే పూర్తిగా అయితే ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ని కలవడం కానీ ప్రతి ఒక్కటి అయితే చేద్దాం. పదండి ముందైతే ఒక 1 మినిట్లో మీకు ఇంటి యొక్క పూర్తి వీడియో అయితే చూపిస్తాను. ఇది వచ్చేసి మనకు పూర్తిగా బయట లుక్. ఇది ఇక్కడ నుంచి మనకు వచ్చేసి ఎంట్రన్స్, మీకు స్ట్రైట్గా ఎంట్రన్స్ అవుతాని మనకు వచ్చేసి ఇది వచ్చేసి ఉత్తరం వైపు వాకిల్ అనమాట. ఉత్తరం వైపు అంటే ఇది రైట్ సైడ్లో బాత్రూమ్ ఉంది, లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మీకు స్టేర్స్ వస్తాయి. బాత్రూమ్కి రైట్ సైడ్లోనే ఇక్కడ వచ్చేసి మీకు కిచెన్ అన్నది ఉంటుంది. ఆ కిచెన్కి నుంచే మనకు అటాచ్డ్ ఉందన్నమాట. ఇది పోవడానికి డోరు. ఇది వచ్చేసి ఒక బెడ్రూము. గిట్నే మనం వెనక్కి వచ్చేస్తే కనుక ఇది వచ్చేసి మనకు మామూలుగా విజిటర్స్ కానీ బంధువులు కానీ ఎవరైనా వచ్చినప్పుడు మనకు టీవీ పెట్టుకోవడానికి చిన్న హాల్ లాంటిది అనమాట. ఇది సిట్టింగ్ ప్లేస్ అనుకోండి. ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్. ఇది బ్రదర్ ఇది ఓటీఆర్ సెంట్లో కట్టినటువంటి పూర్తి ఇల్లు డిజైన్ ఇది. సో కాబట్టి మీకు ఏమాత్రం నచ్చినా కూడా ప్రస్తుతం అయితే మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే అండ్ బై బై.